హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి నుంచి అంటే నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి కేవలం ఒకే ఒక ప్రాతిపదిక నడుస్తున్నటువంటి నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం. ఇది మొట్టమొదటి నుంచి కూడా ఎస్సీ రిజర్వేషన్ కిందనే నడుస్తామన్నమాట. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పనిచేసినాయి. ఆ తర్వాత అంటే రాజకీయం కొంచెం జనాలకు దగ్గరైన తర్వాత అక్కడ విధి విధానాల పరిస్థితులన్నీ కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కొంచెం కీలకంగా వ్యవహరించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి పార్టీ పెట్టిన మొదటి తరుణంలోనే ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారు విజయకేతనం ఎగరేశారు. గెలిచినటువంటి 70 మంది ఎమ్మెల్యేలో సంతనూతలపాడు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఆదిమూలపు సురేష్ గారు. ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. సో ఆ తర్వాత 2019 ఎన్నికలకు సంబంధించి ఆయన్ని తీసుకెళ్ళి ఎర్రగొండపాలెంలో వేయడం జరిగింది. అంటే అంతకుముందు ఆయన 2004లోనే ఆ రాజకీయ అరంగేటం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఆయన ఎర్రగొండపాలెం చేయడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత సంతనూతలపాడు చేసి సంతనూతలపాడు నుంచి మరలా తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ ఎర్రగొండపాలెంలో పెట్టడం జరిగింది. అయితే మరలా 2019లో కూడా ఎర్రగొండపాలెం నుంచి ఆయన గెలవడం జరిగింది. సో ఇక సంతనూతలపాడులో ఆ సమయంలో అంటే 2019 ఎన్నికలకు సంబంధించి నూతనంగా అంటే రాజశేఖర రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో మంచి కీలకమైనటువంటి పదవి అనుభవించి వచ్చినటువంటి యూత్ లీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి టీజీఆర్ సుధాకర్ బాబు గారు. ఈయన్ని సంతనూతలపాడు నియోజకవర్గానికి కొత్తగా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో ఈయన వైఎస్ఆర్సీపీలో విజయదుందుబి మోగించారు. మొత్తం మీద కష్టపడి అక్కడి నుంచి గెలవడం జరిగింది సుధాకర్ బాబు గారు. సరే, ఈయన మీద రకరకాల రూమర్స్ వచ్చినాయి. ఈయనకు స్టఫ్ లేదని, ఈయన మాట్లాడే వ్యక్తి కాదని చెప్పేసి ఈయన ఏం చేయట్లేదన్న వార్తలు కూడా వచ్చినాయి. సరే, ఆయన పని చేస్తాడా చేయలేదా అంటానికి అక్కడ నియోజకవర్గం పరిస్థితులు కూడా అన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఆషామాషిగా ఎమ్మెల్యే పార్టీ ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్యేని ఆడిపోసుకోవడం కాదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయా, ఆయనకు అనుకూలంగా ఉన్నాయని కూడా తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా. సో సుధాకర్ బాబు గారు చేశారు. ఇక 2024 ఎన్నికలకు సంబంధించి అందరికి తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర 100 సీట్లను కూడా అంటే మర్రి సెట్లాగా పాతుకుపోయినటువంటి వ్యక్తులను కూడా కోకటి వేలతో పెకలించి స్థానాలు మార్పిడి చేయడం జరిగింది. సో దీనివల్ల అంటే రాజశేఖర గారు గతంలో అంటే 2009లో కొత్త వాళ్ళకి అంటే అప్పుడు చాలా మందికి పెళ్లిళ్ళు కానటువంటి పరిస్థితి, యువతని రాజకీయాల్లోకి ఆహ్వానించి ఆయన సీట్లు ఇస్తే భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో అదే పందాల జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్త వ్యక్తులకి అవకాశం ఇస్తూ స్థానచలనం చేశాడు. సో అది బెడిసి కొట్టింది అనమాట. 2019లో అతి దారుణంగా బెడిసి కొట్టింది. 2024లో అది దారుణంగా బెడిచికొట్టి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అతి దారుణంగా ఓటమి పాలవటం జరిగింది. ఇక్కడ 2024 ఎన్నికలకు సంబంధించి సుధాకర్ బాబు గారికి టికెట్ ఇవ్వకుండా మరో నేత అంటే గుంటూరు జిల్లాకి చెందినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందినటువంటి వేమూరు నియోజకవర్గం నుంచి మాజీ ప్రొఫెసర్ అనొచ్చు, మాజీ మంత్రి అనొచ్చు, మేరుగు నాగార్జున గారిని సంతనూతలపాడు తీసుకురావడం జరిగింది. సో ఈయన్ని ఏమన్నా ప్రజలు ఆదరిస్తారంటే ఆదరించే సమయం లేదు. ఎందుకంటే ఆయన టికెట్లు మార్పిడి చేయటం, వెంటనే నియోజకవర్గాలకు వెళ్ళటం, కనీసం నియోజకవర్గాల్లో మండలాలు ఎన్ని ఉన్నాయి, ఆ మండలాల కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయని తెలుసుకోవడానికి కూడా సమయం లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ టికెట్ ఇవ్వటం, ఏకాఏకి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో గెలుస్తారనే వాదంతో వాళ్ళని అక్కడ పెట్టడం, అతి దారుణంగా చిత్తుగా ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మరలా కసరత్తు చేస్తుంది. రేపు 2029 ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడం కోసం కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎవరు కూడా కాదు, ఒక కొత్త వ్యక్తిని, ఒక నూతన నేతని సంతనూతలపాడుకు తీసుకొచ్చే దిశగా అడుగులేస్తున్నట్టు కూడా సమాచారం వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తులు కాదు, మరో కొత్త నేత రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నాగులపులపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు, చేమకుర్తి నియోజకవర్గాల్లో ఎక్కువ కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్మారెడ్డి ఓట్లు కూడా బలంగానే ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ ఓట్లే కాదు, కమ్మారెడ్డి ఓట్లు కూడా చాలా బలమైనటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు.
మరి ఇంకోటి ఏంటంటే ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రత్యేకత ఏంటంటే గతంలో కూడా మనం కొన్ని వీడియోలు చేసాం సంతనూతలపాడు మీద. ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి 3 వస్తువులు అనొచ్చు, 3 విషయాలు ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది. మొదటిది బ్లాక్ గెలాక్సీ, నల్ల గ్రానైట్. ఇక్కడ బాగా ప్రఖ్యాతి చెంది ప్రపంచ దేశాలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఆక్వా సాగు కూడా ఆసియాలోనే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి. నాగులపులపాడు మండలం, అదేవిధంగా చినగంజాం మండలం, అంటే అది పర్చూరులో ఉన్నప్పుడు కూడా ఒంగోలు ప్రాంతానికి చెంది అంటే సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎక్కువ భాగం ఉంటుందన్నమాట. ఇక తర్వాత అతి ప్రఖ్యాతిగాంచింది, అతి పురాతనమైందని చెప్పుకోవచ్చు ఏంటి పొగాకు కూడా ఇక్కడ ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు ఎక్కువగా సప్లై అవుతుంది అనమాట. సో ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దీన్ని ఎస్సీ రిజర్వేషన్గా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే మీద అంటే ఎస్సీ కాబట్టి మండల నాయకులు కావచ్చు, గ్రామ సర్పంచులు కూడా ఎమ్మెల్యేని లెక్క చేయని పరిస్థితి. అసలు ఎమ్మెల్యేని పట్టించుకోరు, నువ్వెంత అనే విధానంలో ఇక్కడ రాజకీయం నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతిసారి కూడా పార్టీ ఏదైనా కూడా, ఏ పార్టీ వచ్చినా కూడా ఇక్కడ ఒక కొత్త వ్యక్తిని ప్రతిసారి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గం కూడా కొంచెం ఈ గ్రౌండ్ రిపోర్ట్ అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎవరికి అనుకూలంగా ఉందో ఎవరికి అనుకూలంగా లేదో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ప్రతిసారి ఒక కొత్త నేత వస్తున్నాడు కాబట్టి మరలా ఒక కొత్త వ్యక్తి వస్తాడు అనేది జనాల్లో కూడా ఒక నానుడి బాగా ఉండిపోయింది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక కొత్త వ్యక్తి కోసం కసరత్తు చేస్తున్నట్టు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. త్వరలో ఆ వ్యక్తిని సంతనూతలపాడుకి ఇన్ఛార్జిగా వ్యవహరించే పరిస్థితులు గట్టిగా ప్లాన్ చేస్తా ఉంది.